ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెన్షన్ పెంచామన్నారు సీఎం జగన్. పండుగైనా సెలవైనా 1వ తేదీనే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక 3,000 వరకు పెంచుకుంటూ పోయామన్నారు. గతానికి ఇప్పటికీ తేడాను గమనించాలని కోరారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్న సీఎం జగన్ 66.34 లక్షల మందికి మంచి జరిగేలా సామాజిక పెన్షన్ పెంచామన్నారు. పెన్షన్ల కోసమే దాదాపుగా నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాకినాడలో పెన్షన్ల పెంపు ఉత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. మొత్తం 1,967 కోట్ల మెగా చెక్ను ఆవిష్కరించారు. దాంతోపాటు పెన్షన్ల పంపిణీపై రాష్ట్రానికి దక్కిన స్కోచ్ ప్లాటినం అవార్డును చూపించారు. అంతకుముందు 94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగితే ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు సీఎం జగన్. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారని చెప్పుకొచ్చారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. జైల్లో ఉన్న అవినీతి పరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు కానీ అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడని గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరే కాబట్టే చంద్రబాబును దత్తపుత్రుడు ప్రశ్నించడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవని గుర్తు చేశారు.